వినతిపత్రం ఇస్తాం. ఖచ్చితంగా కూడా ఇన్ని ఎవిడెన్స్, ఇన్ని ప్రూఫ్స్ ఉంటే కూడా మరి చర్యలు తీసుకోకపోతే ఇది ప్రజాపాలన లేకపోతే ఇది ఏమన్నా దోపిడీ పాలన అని వాళ్ళ ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయండి. అంతేగాని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లను తీసుకొచ్చి వాళ్ళకు ముందుగానే గన్ని బ్యాగులు ఇచ్చి ముందుగానే కాంటా వేసి మరి లారీలకు ఎక్కించి మిల్లర్లకు తరలించడం ఎంతవరకు సమంజసం? అదే తెలంగాణ రైతులకు చేయండి. మీరు తెలంగాణ రైతులకు ముందుగానే గన్ని బ్యాగులు కానీ కాంటా వేసి కానీ మిల్లర్లకు తరలిస్తే తెలంగాణ ప్రాంత రైతులు ఇబ్బందులు పడరు కదా. అంటే మీకు పక్క రాష్ట్రం దాని మీద ఉన్నంత సోయి తెలంగాణ రాష్ట్రాలు పండించినటువంటి రైతుల మీద లేదు. ఈ జిల్లాలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. భారీ ఎత్తున ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తూ సెంటర్లలో భాగస్వాములు కొంటూ లక్షలు దండుకుంటూ దోపిడీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ కేటిదొడ్డి మండలం నుంచి, అక్కడ కర్ణాటక నుంచి వడ్లు వస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఇక్కడ నాగార్జున బ్రిడ్జ్ దగ్గర నుంచి పెద్ద లారీలు వస్తుంటే కూడా చూసి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడము ఇది సమంజసం కాదు. త్వరలోనే కలెక్టర్ రేట్ను కూడా ముట్టడిస్తాం రైతులతో కలిసి. కలెక్టర్ గారు ఆ కొనుగోలు కేంద్రాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.